హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇలాంటి మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా చూడండి. ఇలాంటి మిక్సీ గిన్నెలలో మనకు బుష్ అంటే ఏంటిది, దీని లోపల స్పేర్ పార్ట్స్ అనే విధంగా ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఏ విధంగా ఎలాంటి బ్లేడ్స్ వేసుకోవాలి అనేది ఈ మిక్సీ గిన్నెల గురించి ఒక వీడియో అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. దీని లోపల ఎలాంటి పార్ట్స్ ఉంటాయి, దీనికి ఎలాంటి ఫిట్టింగ్స్ వస్తాయి అనేది ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి. మన వీడియోని పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన వీడియోలో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మన వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు చూడండి, మన వీడియోలో పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వారు కూడా మన వీడియోలు ఫాలో అవడం వల్ల వాళ్ళ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అదండి, మనం ఒకసారి వచ్చేసి స్పేర్ పార్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది చూసుకుందాము. మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ కెమెరా పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను స్పేర్ పార్ట్స్ మొత్తం ఒకసారి. ఇవే ఫ్రెండ్స్ మనకు స్పేర్ పార్ట్స్ అనేవి వచ్చేసి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని, ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని వచ్చేసి స్పేర్ పార్ట్స్. మిక్సీ గిన్నెలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇవన్నీ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు చిన్న గిన్నెకు పైన బ్లేడ్కు పైన ఉండే నట్టు. ఇది ఈ వైట్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి స్టీల్ నట్లు. ఇవన్నీ వచ్చేసి చిన్న గిన్నెలుగా వస్తాయి ఓన్లీ. ఇవి వచ్చేసి చిన్న గిన్నెల పైన ఉండే నట్స్. ఇవన్నీ వచ్చేసి బ్లాక్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవి వచ్చేసి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, మీడియం జార్ ఉంటాయి కదా, మీడియం జార్ సంబంధించిన వచ్చేసి ఇవి వచ్చేసి బుషులు. వీటిని బుషులు అని అంటారు. ఇవి పెద్ద బుషులు. ఇవి మనకు మీడియం జారును అలాగే జ్యూస్ జార్ ఉంటాయి కదా, ఆ జార్లలో వస్తాయి. పెద్ద బుషులు అంటారు వీళ్ళను. ఈ బుషులు మనకి ఈ బుషులు అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనకి బుషులు అరిగినప్పుడే మనకు వాటర్ అనేది లోపలికి వెళ్ళి ఆర్మిచర్ కానీ మోటార్ కానీ ఖరాబ్ అయినప్పుడు ఖరాబ్ అవుతుంది. ఈ మనకి బుషులు అనేది అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. మన లోపల బ్లేడ్ కానీ ఇట్లా చేతితోటి అటు అన్నప్పుడు కొంచెం లూజ్ కానీ ప్లే ఉందనుకోండి, అప్పుడు మనం ఈ బుష్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ బుష్ తోటే మనకు నడిచేది. బుష్ మన రెగ్యులర్ అప్పుడు కానీ చేంజ్ చేసుకుంటుంటే మన మోటార్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. అలాగే ఆర్మిచర్ అనేది వాటర్ అనేది పడతాయి. ఓకే, మనం ఇంకా మిగతా ఐడి గురించి చూద్దాం. ఈ బుష్ అనేది అప్పుడు మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వచ్చేసి చిన్న బుష్లో చూడండి. ఇవి వచ్చేసి చిన్న బుష్లో, ఇవి చిన్న గిన్నెలలో వస్తాయి. ఓన్లీ చిన్న గిన్నెలుగా ఉంటాయి ఇవి. మన మసాలాలు పట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఓన్లీ దానికి రావడం జరుగుతుంది బుష్లు అనేది. ఈ బుష్ లోపల ఇది మనకు ఫ్యాన్లకు మనకు మోటార్లకు బేరింగ్లు ఏ విధంగా ఉంటాయి సేమ్ మనకి గిన్నెలకు వచ్చేసి ఇవి బేరింగ్ సైజ్, బేరింగ్ లాగా సేమ్ మనకు వచ్చేసి. ఇవి వచ్చేసి సాఫ్ట్లు. వీటికే మనకు ఇవే మనం బ్లేడ్ అనేది పెట్టడం జరుగుతుంది. వీటికే ఈ చిన్న సాఫ్ట్ వచ్చేసి దీనికి కవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చేసి కవర్లు వచ్చేస్తాయి చూడండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న గిన్నెకి వచ్చే బుష్లు సాఫ్ట్లు. ఈ సాఫ్ట్కి మనం ఇక్కడ బ్లేడ్ ఎక్కించుకుంటాము. ఈ సాఫ్ట్ ఇక్కడ మనం బ్లేడ్ ఎక్కించుకుంటాము. ఈ కింద సైడ్ మన కప్లర్ అనేది ఎక్కించుకుంటాము. ఈ విధంగా కప్లర్ అనేది వస్తుంది చూసుకోండి. ఈ విధంగా కప్లర్ అనేది వస్తుంది దీనికి. ఫస్ట్ మీకు అన్నిటి గురించి పేర్లు చెప్తాను ఒకసారి. ఇవి చిన్న గిన్నెలకు వచ్చే సాఫ్ట్లు. ఇవి పెద్ద గిన్నెలకును అలాగే మీడియం జార్కి వచ్చే బుష్లు ఇవి. ఈ పైన నట్ బోల్ట్ మన బ్లేడ్కు పైన నట్ వస్తుంది కదా, ఈ పైన మీడియం జార్కు పెద్ద జార్కి వచ్చే నట్లు ఇవి. ఇవి చిన్న చిన్న జార్ ఉంటుంది కదా, మన మసాలా పట్టే జార్, దానికి వచ్చే నట్లు ఓన్లీ మసాలాకి వస్తాయి. ఇవి వచ్చేసి కింద వాచర్లు మనకు లూజ్ ఉండకుండా. మన కప్లర్లు ఉంటాయి కదా, మనకి ఇలాంటి కప్లర్లు ఉంటాయి కదా, ఈ కప్లర్ అనేది లూజ్ లేకుండా మనకు ఈ వాచర్లు అనేది వేసుకోవడానికి. ఇవి వచ్చేసి పెద్ద బుష్లు. ఇవి వచ్చేసి పెద్ద జారి సాఫ్ట్లు. ఇవి వచ్చేసి చిన్న బుష్లు, చిన్న జారికి వచ్చే బుష్లు. ఇవి వచ్చేసి చిన్న జారు బ్లేడ్లు చూడండి. ఇవి వచ్చేసి మీడియం జారు అలాగే జ్యూస్ జారు. ఇది వచ్చేసి జ్యూస్ జారు, జ్యూస్కి సంబంధించిన జార్. ఇది వచ్చేసి మన మసాలా కూడా పట్టుకుండా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ దంగదు మనకు. ఇది వచ్చేసి మీడియం జార్లో ఉంటుంది. ఈ బ్లేడ్ వచ్చేసి చూడండి. ఇవి అనేది కవర్లో ఈ విధంగా ఉంటాయి. కవర్లలో చూడండి కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా ఉంటుంది. అలాగే జ్యూస్ జార్ సంబంధించినది ఇది. ఈ బ్లేడ్ అనేది వచ్చేసి చూసుకోండి. ఇది మన మీడియం జార్లో వస్తుంది. ఇది వచ్చేసి మీడియం జార్లో ఉంటుంది. ఇవి వచ్చేసి బేస్లు అంటారు వీళ్ళ కిందని. కింద బేస్లు ఇవి మన చిన్న గిన్నెకి వచ్చే బేస్ ఇది. ఈ విధంగా ఉంటుంది. మనకి బేస్ అనేది కింద ఇలా డ్యామేజ్ అయినప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా డ్యామేజ్ అయినప్పుడు మనకు కింద వాటర్ వెళ్ళి కొన్ని రోజులకి ఇలా డ్యామేజ్ అయిపోతుంది. ఇది మధ్యలో నుంచి మనం చెప్పాను కదా బుష్ అనేది. ఇలా డ్యామేజ్ అయినప్పుడు మనం ఈ బేస్లు అనేది చేంజ్ చేసుకుంటాము. ఇది కొత్త బేస్లు ఇవి, ఈ గిన్నెలకు వచ్చేటిది ఇవి. ఇవి వచ్చి కప్లర్లు. మన మిక్సీ ఉంటుంది కదా మోటార్, ఆ మోటార్కి వచ్చేసి కింది కప్లర్ ఇది. ఈ థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ ఉన్నది వచ్చేసి మనకు మిక్సీ గిన్నెకు ఉంటుంది అన్నట్టు. సారీ ఫ్రెండ్స్, గిన్నెకు ఉంటుంది. ఇది థ్రెడ్ వచ్చేసి గిన్నెకు ఉంటుంది. మనకు మిక్సీ గిన్నె ఉంటుంది కదా, దాని కింద సైడ్ ఉంటుంది కప్లర్. థ్రెడ్ టైట్ చేసుకున్నాం, మన ఆపోజిట్ టైట్ చేసుకుంటాం కదా. ఇది దాని వచ్చేసి మనకు ఈ విధంగా ఇవి ఉన్నాయి కదా. ఈ థ్రెడ్ లేకుండా ఉన్నది కదా, మన థ్రెడ్ లేకుండా ఉన్నాయి వచ్చేసి మనకు మోటార్కి ఉంటుంది. మిక్సీ మోటార్ ఉంటుంది కదా, మన మిక్సీ మోటార్ ప్రెస్ టైప్ ఉంటుంది అన్నట్టు. మనకు ఇందులో బ్లాక్ ఉంటాయి అలాగే వైట్ ఉంటాయి. ఈ వైట్ స్టాండర్డ్గా ఉంటుంది. మీరు ఎక్కువ షాప్కి వెళ్ళినప్పుడు కానీ వైట్ అనేది వేసుకోండి.
షాప్ వాళ్ళు కూడా చెప్పండి. వైట్ అనేది బాగుంటాయి, కొంచెం హెవీగా స్టాండర్డ్గా ఉంటాయి ఇవి. ఈ బ్లాక్ వచ్చేసి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, పర్లేదు, కానీ కొంచెం ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వైటే వైటే బాగుంటాయి. మోటార్కి కానీ అలాగే ఈ గిన్నెలకు కానీ వైట్ వేసుకోవడం ట్రై చేయండి. అలాగే ఇవి వచ్చేసి మన మోటార్ ఉంటుంది కదా, మిక్సీ మోటార్, దానికి వచ్చేసి ఓవర్లోడ్ స్విచ్చెస్ ఇవి బాగా రేట్ ఏమి ఉంటాయి. ఇవి వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని 20 రూపీస్ 30 రూపీస్ లోపలనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఈ ఫిట్టింగ్స్ అన్నిటికీ వచ్చేసి రేట్లు 30 రూపీస్ 40 50 మొత్తానికి వచ్చి 50 రూపీస్ లోపలనే ఉంటాయి. ఇట్లా స్పేర్ పార్ట్స్ అన్నీ వచ్చేసి 50 రూపీస్ కూడా ఏముండే, దాదాపు 30 రూపీస్కే ఉంటాయి. ఇది వచ్చేసి 30 రూపీస్ 25 రూపీస్కి కూడా ఉంటుంది. మేము కొనుకొచ్చేది ఇంకా హోల్సేల్గా మనం ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా తక్కువకి వస్తాయి. అలాగే ఇది వచ్చేసి 20 రూపీస్, ఇది వచ్చేసి 20 రూపీస్, ఇది వచ్చేసి 20 రూపీస్, ఇది వచ్చేసి రూపాయికి ఒకటే ఉంటుంది. ఈ కప్లర్ వచ్చేసి కూడా 5 రూపీస్ 10 రూపీస్కి ఉంటుంది. ఈ బ్లేడ్ కూడా అన్నీ వచ్చి 30 40 మినిమం. ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ మొత్తం వచ్చేసి 50 రూపీస్ లోపలనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకి ఈరోజు ఇది వచ్చేసి మనకు బుష్లు కార్బన్ బ్రష్ చేసి ఇవి మన మోటార్ సంబంధించిన మోటార్ ఉంటుంది కదా, ఇది చూశారు కదా, ఈ ఆర్మేచర్ ఉన్నది కదా, ఈ ఆర్మేచర్ సంబంధించిన కార్బన్ బ్రష్ చేసేవి. ఈ ఆర్మేచర్కి మనకు కార్బన్ బ్రష్ చూసుకోండి. ఈ భీమా గోల్డ్ కంపెనీ మేము వాడేటిది ఇది ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి షార్ట్గా మీకు సింపుల్గా చూపిద్దామని చిన్నగా ఒక వీడియో తీయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.